బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సునంద తెలిపారు. తీవ్ర వాయుగుండం గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రేపు ఉదయం తీవ్ర తుఫాన్గా మారనున్నట్లు తెలిపారు. రెమాల్ తుఫాను రేపు అర్ధరాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాన్పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోల్కతాలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం అటు పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 26వ తేదీన ఇంచుమించుగా ఇది తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ మ్యాప్లో కనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే విశాఖ వాతావరణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మ్యాప్కి సంబంధించి కూడా ఈ కనిపిస్తున్నటువంటి బ్లూ డాట్స్ అన్నీ కూడా ఈ వర్షపాతం నమోదవుతున్నది, వర్షం పడుతున్నటువంటిది. ఇక్కడ ఇది మన ఇండియాకి సంబంధించినటువంటి మ్యాప్. మనం కొంచెం గమనించి చూస్తే ఏ ఇండియాకి సంబంధించినటువంటి మ్యాప్లో ఈ మొత్తం ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా ఆ బంగాళాఖాతం, ఇది ఇటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతాలు, ఈస్టర్న్ ఇండియాకి సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేసు. అయితే వర్షపాతం ఎక్కువగా కూడా ఇప్పుడు ఐఎండిఏ హెచ్చరికలు జారీ చేసిన, రాష్ట్రాలను అలర్ట్ చేసినా కూడా సముద్రంలో ఎక్కువగా ఈ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో మనమైతే చూడొచ్చు. అంటే వర్షం తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేలాగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, అంటే ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరగకుండా ఉండేలాగా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద గారు ఉన్నారు. అంటే మేడం ఏం చెప్తారు ఈ కదలికలను బట్టి? ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం అయితే ఈ తుఫాను కదులుతూ ఉన్నటువంటి పొజిషన్ ఉంది? ఎప్పటికి తీరం దాటే అవకాశం ఉంది? ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కదులుతుంది. లాస్ట్ 6 అవర్స్ కూడాను 11 km/h వేగంతో కదులుతున్న పరిస్థితి ఉంది. రానున్న ఇంకా కొన్ని గంటల్లో తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారి ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఈ సెంట్రల్ అడ్జాయినింగ్ ఈస్ట్ సెంటర్ తూర్పు మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకున్నటువంటి ఉత్తర బంగాళాఖాతంలోనికి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఇది ఉత్తర దిశగా పయనించే కొద్దీ కూడాను ఈ క్లౌడ్ బ్యాండ్ అంతా కూడా పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ తగిలక కొన్ని బ్యాండ్స్ అనేవి ఆంధ్ర వైపు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ బ్యాండ్స్ వచ్చిన ప్రాంతం అంతా కూడాను తేలికపాటి వర్షాలు అయితే మనకి పడుతున్న పరిస్థితి. ఈ బ్యాండ్స్ మూవింగ్ ఇటు ఏ జిల్లాల వైపు ఉంది మనం ఐడెంటిఫై చేశారా? ఎస్, ఇప్పటికే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను క్లౌడీగా ఉంది, మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడక్కడ తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నిటికీ కూడా వార్న్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడాను. అయితే ఈ యొక్క ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు నుంచి భారీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఆయా డిస్ట్రిక్ట్స్కి ఇప్పటికే వార్నింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా చూస్తే తీరం దాటే సమయంలో అటు అంటే ఎక్కడ తీరం దాటుతుందో ఆ స్టేట్స్లోనే ఈదురుగాలులు కానీ భీకరమైనటువంటి వర్షం కానీ ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా దాని లక్షణాలు ఏమైనా కనిపించే అవకాశం ఉందో? ముఖ్యంగా చూస్తే ఏ రోజు ఏ టైంకి తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు? అంటే రేపటికల్లా ఇంకా ఇది ఫర్దర్గా నార్త్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. నార్త్కి మూవ్ అయ్యే కొద్దీ కూడాను ఈ యొక్క బ్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడ మూవ్ అవుతాయి. మొత్తం మీద బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లోనే దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ యొక్క తీరం వెంబడి గాలులు అనేవి ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడాను ఎక్కువ విండ్ స్పీడ్ అనేది నమోదవుతూ వచ్చింది. ఇక్కడ 50 to 60 గస్టింగ్ 70 వరకు ఉంటాయి. గ్రాడ్యువల్గా పెరుగుతూ తుఫానుగా మారేటప్పుడు మరి కొంచెం పెరుగుతాయి. అయితే ఈ ప్రభావం అంతా కూడా ఈ ప్రాంతాల మీద ఉంటుంది. అఫ్కోర్స్ ఈరోజు వన్ ఆఫ్ ద బ్యాండ్ ఇటు రావడం వల్ల మన ఆంధ్ర కోస్ట్కి వచ్చింది. అయితే ఇది పైకి వెళ్ళే కొద్దీ కూడా ఈ బ్యాండ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంది. మొత్తం మీద రేపటికి ఇది వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలోనే దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది.
అంటే ఆ టైంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా ఆ ప్రాంతాల్లో? ఎస్, బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్, అలాగే నార్త్ ఒడిశా, అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఇప్పటికే వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా ఉంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కూడాను ఎక్కువ వార్నింగ్స్ అయితే ఇచ్చున్నారు. అది నేషనల్ లెవెల్లో వెళ్తుంది. సో మన రిమైనింగ్ మన ఆంధ్ర, మన వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే చూడొచ్చు, మొత్తానికి చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ టార్గెట్గా అనుకున్నటువంటి ఈ వాయుగుండం ఇప్పుడు ఆ తుఫాన్గా మారుతూ అటు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉంది. అది ఇంచుమించుగా 26వ తేదీ తెల్లవారుజామున తీరం దాటుతనేది ఒక అంచనా వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 17 కిలోమీటర్ల వేగంతో మూవ్ అయినటువంటి ఈ తుఫాను ప్రస్తుతం అయితే 11 కిలోమీటర్ల వేగంతో మూవ్ అవుతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం అవుతుంది. కానీ కొంత వరకు అంటే ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ సునంద గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.